మందానిని మన దేశపు మూలాలున్నటువంటోడు జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పాడు. ఇయన్నీ మాట్లాడుతున్నటువంటోళ్ళున్నారు. ఆడేదో భారతదేశానికి ఏదో మేలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని హీరోని చేస్తున్నారు. బేసిక్‌గా అట్లాంటి వాడిని అంటే ఒక విషపు పురుగుని తొలి దశలోనే అది విషపు పురుగని చెప్పకుండా ఆ విషపు పురుగేదో మేధావిలాగా చూపెడితే అది వేసే కాటు చాలా ప్రమాదకరం. నిన్నాడు కూసిన కోత ఏంటి? న్యూయార్క్ తర్వాత ఢిల్లీనేనట. అంటే ఏంటి? న్యూయార్క్‌లో మతరాజ్య స్థాపన చేశానన్నాడు చెప్తున్నాడు అక్కడ పరోక్షంగా. ఢిల్లీ కూడా అట్లాగా మతరాజ్య స్థాపన జరుగుద్దని. అంటే ఏంటి? నీ దేశంలో ఆ రోజున బాబర్లు, అక్బర్లు ఆయుధాలు పట్టుకొనొచ్చి ఈ దేశం మీద దాడులు చేస్తే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని మతరాజ్య స్థాపనకు ప్రయత్నిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వాడికి మద్దతు ఇచ్చినోళ్ళు ఎవరండి? వాడికి అభినందనలు చెప్పినోళ్ళు ఎవరు? ఐఎస్ఐఎస్, హమాసు, హిజ్బుల్లా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు. అంటే మతరాజ్య స్థాపన వైపు పరుగులు పెడుతున్నారు. అమెరికాలో న్యూయార్క్‌లో మేధావులు ఎక్కువ కాబట్టి అట్లాంటోడిని తీసుకోవచ్చు. కానీ వాడిని ఏదో హీరోగా ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటి దరిద్రాన్ని మన మీడియా అంత తగ్గించుకుంటే అంత బెటర్. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి. అమెరికాలో ఇప్పుడు జేడీ వాన్సు, క్యాష్ పటేలు, తులసీ గబార్డ్ మనోళ్ళే అని సొక్కాలు చించుకుని గుండెలు బాదుకున్నాం. ఏం పీకుతున్నారు? వాళ్ళు మనకేమైనా ఫేవర్ చేసి పెట్టారు అక్కడ? ట్రంప్ మన మీద ఆంక్షలు పెడితే ఆపించగలిగారా? లేకపోతే నోటికొచ్చినట్టు కారు కోతలకు వస్తుంటే ఏమైనా ఆపగలిగారా? భారత్‌కి అనుకూలంగా ఏమైనా ట్రంప్‌ను మార్చగలిగారా? మరి అక్కడికి పోయినోడు వాడు అమెరికన్‌కి ఏమైనా ఫీల్ అవుతాడు. మనం ఇండియన్‌కి ఏమైనా ఫీల్ అవ్వట్లేదు. అది మన దరిద్రం ఏంటంటే మన ఇండియన్ మూలాలు అని చెప్పేసి వాళ్ళని హీరోలుగా చేసుకుంటూ మనకి ఇండియన్ ఫీలింగ్ పోయింది. వాళ్ళకి ఇండియన్ ఫీలింగ్ ఎట్టాగు లేదు. ఆ దరిద్రం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.